ఉగ్రరూపం దాల్చిన గోదావరి కొద్దిగా శాంతించింది. భద్రాచలం వద్ద గోదావరి వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 11 గంటల వరకు 56 అడుగులకు పైగా చేరిన వరద ప్రవాహం ఆ తర్వాత కొంతసేపు నిలకడగా ఉండి తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి నీటి మట్టం 55 అడుగులకు పైగా ప్రవహిస్తోంది. గోదావరి నది దిగువనకు 15,80,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గోదావరి ఉధృతిపై మా ప్రతినిధి రవిచంద్ర గ్రౌండ్ రిపోర్ట్. గోదావరి తల్లి శాంతించింది. ఉగ్రరూపం దాల్చి అందరినీ హైరాణ పెట్టి అందరినీ హడలెత్తినటువంటి గోదావరి తల్లి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఉదయం స్థిరంగా కొనసాగినటువంటి గోదావరి వరద ప్రవాహం 11 గంటల వరకు స్థిరంగా కొనసాగి ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. ఏదైతే 55 ప్రస్తుతం అయితే 55.5 అడుగుల మేర చేరింది. దీంతో అధికారులు అలాగే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడు లేనట్టుగా ఈసారి చాలా తక్కువ సమయంలో భారీగా వరద వచ్చి చేరింది. ముఖ్యంగా ఒకే రోజు 3 ప్రమాద హెచ్చరికలు, మొదటి ప్రమాదం, రెండోది, మూడోది ఒకే రోజు ఉదయం 10 గంటలకు నిన్న ఉదయం 10 గంటలకు 10 గంటల 14 నిమిషాలకి మొదటి ప్రమాద హెచ్చరిక 43, ఆ తర్వాత సాయంత్రం 48, తర్వాత అర్ధరాత్రి 53, ఇలా ఒకే రోజు 3 ప్రమాద హెచ్చరికలు దాటి గోదావరి వరద చాలా ఉధృతంగా వస్తూ దిగువకు ప్రవహించింది. దీంతో అందరూ కూడా తీవ్ర ఆందోళన చెంది అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. అలాగే ఈ ప్రాంత గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. అయితే ఏదైతే వాయుగుండ ప్రభావం, వాయుగుండం బలహీనపడటం, ఆ తర్వాత వర్షాలు కూడా లేకపోవడం, ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వరద తగ్గుముఖం పట్టడంతో గోదావరి తల్లి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ భద్రాచలంలో చూసుకుంటే ఉదయం నుంచి అంటే మధ్యాహ్నం నుంచి చూస్తే చాలా స్వల్పంగా తగ్గుదల ఉంది. అయితే రాత్రికి మరి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే 43, 48, 53 దాటి 56 దాకా, అంటే ప్రస్తుతం 55, ఆ తర్వాత అర్ధరాత్రి తర్వాత 53 ఈ ప్రవాహం వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ఏదైతే ఈ గోదావరి వరద ఉధృతితోటి ఇటు భద్రాచలం నుంచి చెర్ల వైపు కానీ, భద్రాచలం నుంచి బుర్గంపాడు వైపు కానీ, అలాగే విఆర్పురం, తర్వాత కూనవరం ఈ తదితర ప్రాంతాలకు మార్గాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద నీరు రహదారి మీదకు వచ్చి చేరడంతో ఆ ప్రాంత అటువైపు వెళ్ళే వాహనదారులు అలాగే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వారంతా కూడా భద్రాచలంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఇక ఈ గోదావరి వరద ఉధృతి క్రమంగా అంటే ఒక దశలో 60 దాకా చేరుతుందనుకున్నా కూడా కాస్త తర్వాత మాత్రం కాస్త తగ్గుముఖం పట్టడం, శాంతించడం అందరికీ ఊరట కలిగించే విషయం. రాత్రికి మరి కాస్త తగ్గి రేపు సాయంత్రం కల్లా పూర్తిగా వరద తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక అధికారులు ఈసారి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఏదైతే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. అయితే కొంత ఈ కళ్యాణ కట్టల ప్రాంతంలో అన్నదాన సత్రంలో ఆ ప్రాంతంలో వరద నీరు వచ్చి చేరడం, ఆ తర్వాత అక్కడ మోటార్లు పనిచేయడం, ఇలాంటివన్నీ కూడా వర్షాకాలం రాకముందే చేయాలి. కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి అంటే వచ్చే నెల కూడా వర్షాలు అధికంగా ఉండి వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు నెలాఖరు అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో కూడా. కాబట్టి ఇలాంటివి మరొకసారి పునరావృతం కాకుండా చూడాలి. అలాగే ఇప్పటికీ కూడా గోదావరి వరద ఉధృతి ఇంకా అంటే క్రమంగా తగ్గుతున్నా కూడా పూర్తిగా తగ్గేసరికి మాత్రం రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం వరకు కూడా ఉంటుంది. ఏదైతే అందరూ ముఖ్యంగా ఈ పరివాహక ప్రాంత ప్రజలు అధికారులు అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే ఇక రాకపోకలు అనేవి ఖచ్చితంగా రేపు ఉదయం తర్వాత, ఎందుకంటే గోదావరి రిసీడ్ అయిన తర్వాత, గోదావరి ప్రవాహం తగ్గిన తర్వాత రేపు ఉదయం రాకపోకలు ఏవైతే ఇటు చర్ల మార్గం వైపు కానీ, లేకపోతే బుర్గంపాడు, భద్రాచలం బుర్గంపాడు కానీ, విఆర్పురం, కూనవరం అటువైపు కానీ,
రాకపోకలు ప్రారంభమవుతాయి. రేపు సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.